నమస్తే అండి. నా పేరు జీవి రామకృష్ణారావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నిర్మల్. గత కొంతకాలంగా మనకి మహారాష్ట్ర నుంచి ఒక పెద్ద పులి మన రాష్ట్రానికి రావడం జరిగింది. ప్రథమంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి, తర్వాత బోధ్ రేంజ్లో నుంచి, తదుపరి సారంగపూర్ మండలంలో దాని ఉనికిని మేము గమనించాము. దాన్ని మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవకాశాల ద్వారా వాటిని మానిటరింగ్ చేస్తూ దాన్ని ఏ రకమైనటువంటి ట్రాకింగ్ చేస్తా ఉన్నది అనేది అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. గత 20 రోజుల నుంచి ఇది కుబేర్, సారంగపూర్ ఈ 2 మండలాల తర్వాత తదుపరి మహారాష్ట్ర బార్డర్ దాటి మళ్లీ వెళ్ళింది. అక్కడ మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తదుపరి మహారాష్ట్ర నుంచి మరలా బైక్సా రేంజ్కి వచ్చి బైక్సా దగ్గర నుంచి కుంటాల అటు రావడం జరిగింది. అక్కడ నుంచి నర్సాపూర్కి వెళ్ళి అడవుల వెంట, పొలాల్లోనూ పత్తి చేల వెంట తిరుగుతూ మనకి అంజనీ తండా అని చెప్పని నర్సాపూర్ మండలంలో ఉన్నది, అక్కడ కనిపించింది. దానికి పాదముద్రలు అన్ని కూడా మేము గమనించి వాటిని రికార్డ్ చేయడం జరుగుతూ ఉన్నది. అక్కడ టోటల్గా ఈ 20 రోజుల్లో సంబంధిత గ్రామాల్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ దానికి ఎటువంటి హాని జరగకుండా విద్యుత్ తీగలు కానీ, ఉచ్చులు కానీ ఎటువంటి కరెంటు పొలాల్లో పెట్టి దానికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని చెప్పని ప్రజలకి అవగాహన సదస్సులు నిర్వహించుకుంటూ రాత్రి 9-10 వరకు కూడా ప్రజల్ని ఈ విషయంలో జాగరూకత ఉండాలని చెప్పని హెచ్చరించడం జరుగుతుంది. వారికి ఎటువంటి భయాందోళనకు గురికావద్దని చెప్పని కూడా తెలియజేస్తున్నాము. అంతేవిధంగా పులికి ప్రధానంగా మనిషి ఆహారం కాదు, ఓన్లీ దానికి 4 కాళ్ళ జంతువులు మాత్రమే ఆహారం. అందువల్ల మనుషులు భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కళ్ళు వెళ్లకుండా ఏదైనా అడవికి పశువుల కాపర్లు కానీ పొలాల దగ్గరకు వెళ్లేటప్పుడు కానీ ఏదైనా శబ్దం చేసుకుంటూ ఒక 3-4 కలిసి వెళితే ఆ అలికిడికి పులి ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచే అది దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఇది మనుషులు ఎటువంటి హాని చేయదు. పశువులకి ఏదైనా కాపర్లు కూడా మేము హెచ్చరించేది ఏంటంటే అడవికి లోపలిగా వెళ్లొద్దు, అడవికి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాల్లోనే మేపుకోమని చెప్పని సూచన చేస్తున్నా ఉన్నాం. కొన్ని సడన్ గా ఏదైనా చేలలో కట్టేసిన పశువులను కానీ, అడవిలో ఏదైనా పశువులను కానీ అది వధించి ఆహారంగా మలుచుకున్నప్పుడు అయితే అట్టి నష్టానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కంపెన్సేషన్ గా పూర్తి అమౌంట్ మార్కెట్ వాల్యూ ఎంత అయితే ఉన్నదో అంత పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరినీ మేము ఈ విషయంలో మేము కోరుకునేది ఏంటంటే అడవి జంతువైనటువంటి పులి అడవిలో ఉండటం ఎంతో అవసరం. అది పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా మేలు చేస్తూ ఉంటుంది. అది ఉండటం వల్ల ఎకో సిస్టమ్ అంతా కూడా ఒక బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. అది శాకాహార జంతువుల మనుగడను, దాని యొక్క సంఖ్యను కూడా నియంత్రించుకుంటూ దాని యొక్క ఆవాసాన్ని ఏర్పరచుకొని అడవికి ఒక అందాన్ని మరియు అవసరం ఎన్విరాన్మెంట్ విషయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులికి దయచేసి హాని ఎటువంటి పరిస్థితుల్లో కలగదు. అది కలిగించినట్లయితే చట్ట ప్రకారం చాలా కొంచెం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది మేజర్ షెడ్యూల్లోని యానిమల్ కాబట్టి పనిష్మెంట్లు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. దయచేసి అందరూ ఎటువంటి నిర్బంధానికి దానికి గురికానివ్వకుండా చూడండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది. అది టువర్డ్స్ ఇప్పుడు ప్రజెంట్ తాండ్రా సమీపంలో మన మామడా రేంజ్ లోని మేడపల్లి బీచ్లో ప్రస్తుతానికి ఉన్నది. దాని ప్రయాణం మేము అనుకోవడం ఏంటంటే అది కేటీఆర్ కవర్ టైగర్ రిజర్వ్ వైపు కానీ లేదా నేరేడుకొండ రేంజ్ వైపు కానీ వెళుతున్నట్లుగా గమనిస్తున్నాము. అందువల్ల ప్రజలందరూ కూడా జాగరూకతతో వ్యవహరించి దాని మనుగడను మరలా వీళ్ళ యొక్క సొంత నష్టాన్ని కూడా నివారించుకునే దశగా చర్యలు తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతాను. పర్యవేక్షించడానికి సుమారుగా 15-20 సీసీ కెమెరాలను ఏర్పాటు, అంటే మనం కెమెరాలు ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ కెమెరాలు. అది రాత్రి కూడా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంది తిరగడానికి అనే విషయంలో మేము నిర్ధారించుకుని ఆ దారుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. 20-25 కెమెరాల సంఖ్యను మేము ఉపయోగిస్తూ ఉన్నాము. దాంతోపాటు దాని యొక్క పాదముద్రలు, అది ఎక్కడెక్కడ ఏదైనా జంతువుని చంపినట్లయితే దాని కళేపారం దగ్గర కూడా కెమెరాలు కడతాము. ఆ దారిలో కెమెరాలు కడుతున్నాము. ఆ ఇమేజ్లను బట్టి దాని యొక్క ట్రాక్ ని మేము నిర్ధారించుకుంటూ ఆ సంబంధిత చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ముందస్తుగానే అవకాశం ఉన్నంత వరకు హెచ్చరికలు జారీ చేస్తూ వాళ్ళని జాగరూకత ఉండమని చెప్తూ వాళ్ళ ప్రమాద నివారణ చర్యలుగా డిపార్ట్మెంట్ అన్ని చర్యల్ని చేసుకుంటూ సురక్షితంగా ఉండమని కోరతాను.